ఎక్కడికి వచ్చాం ఈ రోజు? రామంతపూర్. ఈ పేరులోనే పూర్ ఉంటది కానీ వీళ్ళ మనసు చాలా రిచ్. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీగా ఆలోచించండి. ఈ విషయం గురించి ముందే ఆలోచించాల్సిందేరా అని ఎలాంటి సందర్భాల్లో బాధపడతారు? మీరు వచ్చినట్టు మాకు ముందే తెలుసుంటే గనక మీకోసం చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, అపోలో ఫిష్ అన్ని చేసి పెట్టారు. ముందే తెలియదా? తెలుసుంటే తెలుసు ఖచ్చితంగా. 6 గంటల వరకు ఈ ఉంటే ఏం చేస్తావు చూస్తా. నేను హీరోయిన్ అవుదాం అనుకున్నాను, కాకపోతే బీటెక్ లో జాయ్ ముందే ఆలోచిస్తే బాగుండు అనిపించింది. హీరోయిన్ అవుదాం అనుకున్నావు. నువ్వు హీరోయిన్ కాదని ఓడన్నాడు. నా కళ్ళకు నువ్వు హీరోయిన్ లాగానే కనబడుతున్నావు. థాంక్యూ సో మచ్. మీ ఆయన అడుగు. పెళ్లి కాలేదు ఇంకా. మీ ఆయనకు నువ్వు హీరోయిన్ కాదా? నేను పెళ్లి కాలేదు ఇంకా అంటున్నా. మరి ఆ పట్టు చీర నగలు మీకోసం ఇదంతా. అమ్మ ఇట్రా మొక్క. నీ చమకు చూసి దుముకుతున్న చిలిపిక నోరూరి వరేవా అల్లరి విజిలేసి యురేగా అన్నా నిన్ను చూసి. పెళ్లి చేసుకున్న తర్వాత అనిపిస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమనిపిస్తుంది? ఎందుకు చేసుకున్నానా లేకపోతే ముందే చేసుకుంటే చేసుకున్నానా అని. అయ్యో, పెళ్ళైన ప్రతి వాడి ఫీలింగ్ ఇదేనమ్మా. చేసుకునేంత వరకు ఎప్పుడెప్పుడు అవుతుందా అని. ఎందుకమ్మా ఏమైంది? ఎందుకంత బాధలు? రైతు అంటే బాగా పరిచయం ఉండేది కదా. నీ పెళ్లికి నాతో పరిచయం ఏమైనా సంబంధం ఉందా రాధిక? పెళ్లి అయితే ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. స్వేచ్ఛ గాలిలాగా ఎక్కడికన్నా ఎగిరిపోవచ్చు. నేను ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేయకముందు అనుకోవాల్సిందండి, మీలా పెద్ద యాంకర్ అయి ఉంటే హిట్ కి హిట్, పైసలకి పైసలు, ఫేమస్ కి ఫేమస్. అంటే మా యాంకరింగ్ మీద బయట ఇదా ఉందా టాక్? అంతేగా. నిజంగా ఎంతో మందిని అడుగుదాం అనుకున్నాం కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి యాంకరింగ్ ప్రొఫెషన్ గురించి అంటే ఇప్పుడు టీవీలో చూస్తున్నారు కాబట్టి జనరల్ గా యాంకర్స్ అంటే ఇప్పుడు చాలా మంది ఒక స్టార్ లాగానే చూస్తున్నారు. మీకేమనిపిస్తుంది? ఒక మంచి ప్రొఫెషన్, ఫేమస్, పైసలు, అందరి నుండి మంచి రెస్పెక్ట్. అబ్బా థ్యాంక్ యూ, వెరీ గుడ్. బయట టాక్ బాగానే ఉంది. అయితే ఇదంతా థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి తెలుసా? మా కులదైవం మా సుమక్కకి చెప్పాలి. అబ్బాయిగా పుట్టుంటే బాగుండు అనిపిస్తుంది. ముందే తెలుసుంటే అబ్బాయి లాగా, మేమేమో అమ్మాయి లాగా పుట్టుంటే బాగుంటదేమో అని మేము అనుకుంటాం. ఎందుకు మా ఫీలింగ్ వచ్చింది మీకు? ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది కదా, మన ఇష్టం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అమ్మాయిలకు కదా మా ఫ్రీడమ్ ఉంటది. లేదా మీరు ఎలా అనుకుంటున్నారా? టైం మారిందమ్మా. ఇప్పుడు అబ్బాయిలకు కూర్చోబెట్టి చెప్తున్నారు అరే ఇట్లా ఉండాలి అట్లా ఉండద్దు అని. అమ్మాయిలకు మాత్రం స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఉన్నదే నేను అనిపిస్తుంది. అంటే నేనైతే నా బిడ్డకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తా. ఉంటుంది కానీ మీకున్నంత మాకు ఉండదు. వచ్చే జన్మలో ఏ సినిమా హీరోలాగా పుట్టాలని కోరుకుంటావు అది చెప్పు నాకు. పవన్ కళ్యాణ్. ఓకే, గట్స్ ఉన్న హీరో. గట్స్ ఉన్న హీరో. మరి స్టార్ట్ చేయి. 1 2 3. వరల్డ్ కప్ సి ఎపిసోడ్ స్టార్టింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరు తీశారు కాబట్టి రండమ్మా. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే, నా చంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే చుట్టేస్తావే. ఓ మై బేబీ ఓ, నీ బుగ్గలు పిండాలి. ఓ మై బేబీ ఓ, నీకు ముద్దులు పెట్టాలి. ఓ మై బేబీ ఓ, నా చున్నీ నీకు టై కట్టాలి. Craving for you, na pillow pakkana novel nuvu, tripping on you, na playlist vaipoyavu. Craving for you, na pillow pakkana. మేడం మీ పేరు? మా పైన ఉంది డాబా, నా పేరు శోభ. అంటే నీ పేరు నేను ప్రతిసారి డాబా ఎక్కుతాను. బాగుందమ్మా. ఏం చేస్తుంటారు డాబా గారు? సారీ శోభ గారు. హౌస్ వైఫ్. యు ఆర్ ఎన్ హౌస్ వైఫ్. అండ్ వాట్స్ యువర్ నేమ్? రవి మీకోసం వచ్చేసా చకచక. నా పేరు రేణుక. ఏం చేస్తున్నారమ్మా మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎప్పటి నుంచి? 10 years నుంచి. 10 years నుంచి హౌస్ వైఫ్. లాస్ట్ టైం ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పారు మీ ఆయన మీకు? నాకు ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పలే, పెళ్లి కాక ముందుకు చెప్పిండు అంతే. మీరేం అడగరు, ఈ బగల కొట్టారు. నేనే చెప్తా. నువ్వే చెప్తావు? ఆయన కానీ రిప్లై ఇవ్వడు. ఏం చెప్తాడు మరి? నువ్వు ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పి ఐ లవ్ యూ చెప్తే సర్లే అంటాడు. మేడం మీ పేరు? రవి, నాతో పెట్టుకుంటే నీ పని అవుతుంది అదోగతి. నా పేరు శ్రవంతి. వాళ్ళిద్దరంతా స్వీట్ గుంటారు, నీకేమైందమ్మా?
అందుకే కదా రవి నాతో పెట్టుకుంటే నీతో నీ పని నాతో పెట్టుకుంటా అని చెప్పిందా నీతో పెట్టుకుంటున్నా నీకు దండం బాగున్నావు నీతో ఎందుకు పెట్టుకోవడం నేను అమ్మా రవి నేను నిన్ను కొడితే అంటావు అబ్బా నా పేరు శోభ. మీరేంటండి కొట్టడం మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు మీ పేరు చెప్పమంటే కళ్ళు అంత అద్భుతంగా ఉన్నాయి కొట్టడం ఏంటండి బాబు ఇంత వైలెంట్ ఎందుకండి పాపం మీ ఆయన తలుచుకుంటే బాధ అవుతున్నావు నేను నవ్వుతాను ఇక నా పేరు రేఖ. ఏం పని పాట ఉండదు ఏంటి మీకు నవ్వుతూనే ఉంటారా మీరు ఐఎమ్ ఆల్వేస్ స్మైలింగ్ క్వీన్. ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ మేడం మీ పేరు నేను ఈదుకుంటొచ్చా గోదావరి నా పేరు మాధురి. గోదావరి ఈదుకుంటూ వచ్చినవా మీకోసం. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా ఎవరైతే బాల్ తీసుకొచ్చి నా చేతిలో పెడతారో ఆ టీంనే ప్రశ్న అడుగుతారు ఫస్ట్ ప్రశ్న అడగాలి అని అంటే మీ ఇద్దరు వెళ్తారు సెకండ్ ప్రశ్నకి వీళ్ళిద్దరు వెళ్తారు లాస్ట్ ప్రశ్నకి వాళ్ళిద్దరు వెళ్తారు 3, 2, 1 గో అయ్యా 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 ఎందుకు వదిలేసినాం కొడతా పీక్తా అన్నావు మీరు ఏమైనా 5 తెలుగు సినిమా పేర్లు చెప్పండి కానీ హీరో నితిన్ గారివి 2 అక్షరాల సినిమా పేర్లు అయి ఉండాలి. జయం జయం ఇంకా 4 చెప్పాలి. రావా మీకు అబ్బా చెప్పండి. ఇష్క్. ఇష్క్. దిల్. దిల్. దిల్ 2 అక్షరాలు. ఇంకా 2 ఫాస్ట్. చెక్. ఎస్ అవి కూడా 2 అక్షరాలే. 5 టైమ్ అప్. 5 అడితే మీరు 4 చెప్పారు వాళ్ళు 1 చెప్పారు కాబట్టి పాయింట్ ఇటు. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. 2వ పాయింట్. ఇది గెలుస్తే మా బావ చేత నీకు ఐ లవ్ యూ చెప్పిస్తే ఇప్పుడు. ఓకే 3, 2, 1 గో. మా బావ చేత ఐ లవ్ యూ చెప్తానంటే మా అక్క ఎట్ల వరకు ఎత్తింది అసలు. క్వశ్చన్ అడుగుతున్నా ఈ క్వశ్చన్ కి పాయింట్ వచ్చిందా బావ నీకు ఐ లవ్ యూ చెప్తాడు. జస్ట్ ఏమైనా 4 పాటలు కనీసం 2 లైన్లు వాడాలి కానీ అందులో లేడీస్ వాడే టెంట్ హౌస్ సామాన్లు మెన్షన్ అయి ఉండాలి. 4 పాటలు తెలుగులో. టెంట్ హౌస్ సామాన్లు అంటే మీరు పెట్టుకుంటారు కదా గిత్త గింత ఇవి ఇవి. గాజుల పూలు గాజుల పూలు. రబ్బర్ గాజులా? ఓకే రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు. రామంతపురం లేడుందమ్మా నీ బండి. కాటుక కళ్ళు కాటుల కళ్ళు ఏమంటున్నాయో చెప్పేవా. కాటుక వచ్చింది వెరీ గుడ్. 2వది రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చాడే రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చాను. 3వది నీ కాలి గజ్జలు గల్లు మన్నావే పిల్ల గల్లు మన్నావే పిల్ల. చిట్టి నడుము సత్తమ్మ. సత్తమ్మ చిట్టమ్మ ఎవరమ్మా వీళ్ళందరూ. 4వది లాస్ట్. నీ పక్కన పడ్డాది లేదో చూడరా పిల్లగా నాది నక్కిలి గొలుసు. పాయింట్ వచ్చింది. పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. విన్ అయినావు కాబట్టి ఫోన్ తీసుకురానిది. హలో హలో కృష్ణ గారు చెప్పండి సార్. బాగున్నారు సార్. హలో కృష్ణ గారు బాగున్నామని కూడా అడగదా. హలో సార్ నేను సార్ గుర్తుపెట్టా సార్ చెప్పండి. దొంగ. ఓకే ఇప్పుడు మీ ఆవిడ షోలో పార్టిసిపేట్ చేస్తుంది కదా ఆడవాళ్ళు మీకు జోహార్లు. 10,000 రూపాయలు గెలుచుకునే అవకాశం వచ్చింది సార్. అందులో మీ ఆవిడ 10,000 రూపాయలు గెలుచుకోవాలంటే మీ ఆవిడ చెప్పిన ఆన్సర్ మీ ఆన్సర్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ నిన్న ఆ రోజు మీరు మీ ఆవిడకి ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పారు. మీ ఆవిడ ఒకటి ఆన్సర్ చెప్పింది. మీరు చెప్పిన ఆన్సర్ మీ ఆవిడ చెప్పిన ఆన్సర్ మ్యాచ్ అవ్వాలి. చెప్తా సార్ నేను చెప్పాను. అంటే ఎవరన్నా ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ 2 చెప్తారు కదా సార్. కాదు సార్ నా మీద ఎక్కువ ప్రేమ అన్నట్టు వాళ్ళ గురించి ఆమెనే చెప్తారు నేను ఎక్కువ చెప్పాను అన్నట్టు. ఓహో ఆమె చెప్తారు కదా ఎవరో ఒకరు చెప్తారని సలహా ఉన్నావా సార్. పొద్దున్న లేచి నీకు టిఫిన్ వండి లంచ్ పెట్టి డిన్నర్ చేయించి పిల్లల్ని చూసుకొని ఇంత చేస్తుంది ఐ లవ్ చెప్పలేరా సార్? అది చెప్తాను సార్ ప్రేమగా చెప్తా గానీ పట్టించుకోరు కాబట్టి పెద్దగా చెప్పాను అన్నట్టు ఆమెనే చెప్పాలని సబ్జెక్ట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ సార్. మీ ఆవిడ పట్టించుకోదు కదా. అదే 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 అర్థం అవుతుంది సార్. ఇప్పుడు మీరు మీ ఆవిడకి ఎలా ముద్దుగా ఐ లవ్ యూ చెప్తారో మొత్తం ప్రపంచం మొత్తం వింటది సార్. ఆమెనే చెప్పండి సార్ నాకు సిగ్గైతుంది కొంచెం. సరే మీ ఆవిడ చెప్తుందంట ఫస్ట్ దాని తర్వాత మీరు చెప్తే డబ్బులు గెలుచుకుంటారు. ఓకేనా? చెప్పక్క. బావా ఐ లవ్ యూ.
సేమ్ టు యూ, సేమ్ టు యూ. ఆమె చెప్పింది ఐ లవ్ యూ హ్యాపీ ఉగాది కాదు. రేణుక ఐ లవ్ యూ టు బంగారం. థ్యాంక్ యూ బావా. ఇంతకాలం అయింది ఐ లవ్ యూ టు చెప్పాను. 10 years. 10 years అయిందా? కానీ ఇప్పుడు మా షోలో ఐ లవ్ యూ చెప్పిండంటే గొప్పోడే మా బావ. సూపర్. ఓకే, ఇప్పుడు 3వ పాయింట్ ఎవరికి వస్తుందో వాళ్ళే రౌండ్ విన్నర్స్. ఓకేనా? 3, 2, 1 గో. ఆమె బయలుదేరిన తర్వాత బయలుదేరిందా మెల్లగా పోదాము. ఒక 5గురు హీరో పేర్లు చెప్పాలి మీరు. వాళ్ళతో పాటు వాళ్ళు నటించిన మొదటి సినిమా పేరు చెప్పాలి. తెలుగు సినిమాలు. నితిన్ జయం, నితిన్ జయం, అల్లు అర్జున్ గంగోత్రి, అల్లు అర్జున్ గంగోత్రి, నాగ చైతన్య జోష్, నాగ చైతన్య జోష్. టైమ్ అప్. మీరు 5 చెప్పండి. పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. వెరీ గుడ్. ప్రభాస్ ఈశ్వర్. ప్రభాస్ ఈశ్వర్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. టైమ్ అప్. మీరు ఒక 3 చెప్పారు కాబట్టి రౌండ్ విన్నర్. 3000 రూపీస్. సెకండ్ రౌండ్ కొంచెం తెలివి కొంచెం అదృష్టం ఉంటే బోల్డ్ అంత డబ్బులు గెలుచుకోవచ్చు. 500 నుంచి 50,000 రూపాయల వరకు గెలుచుకోవచ్చు. 50,000 రూపాయలు. నువ్వు ఏది నవ్వుతున్నావు? ఏడు కామెడీ చేసినట్టు. 50,000 అయితే ఇవ్వరు కదండి. ఎందుకు ఇవ్వరు? రోజు చూస్తాను. కానీ ఈ రోజు ఇద్దామని ఫిక్స్ అయ్యా. అదా సరే, ఈ రోజు నీకే ఇద్దామని ఫిక్స్ అయ్యా. కానీ నువ్వు గెలుచుకోవాలి 50,000 అంటే ఇక్కడ గేమ్ ఆడి నువ్వు గెలవాలి. ఇటు రాపేదమ్మా నువ్వు. నా షోలో 50,000 నీయేనని చెప్పినావు కదా. నేను రోజు చూస్తాను కదా. ఇప్పుడు 50,000 ఇస్తే ఏం చేస్తా? ఏం చేస్తాను? మా పిల్లలకి ఇస్తాను. అవును మరి. పిల్లలే సంపాదించి ఇప్పుడు నీకు ఇస్తారు కదా. నువ్వు వాళ్ళకి ఎందుకు ఇస్తావు? నువ్వేమైనా కొనుక్కోవాలంటే ఏం చేస్తావు? పిల్లలకే ఇస్తానండి. తల్లి మనసు, తల్లి మనసు. అసలు పిల్లలు తప్ప ఏముండదు మీకు. వెరీ గుడ్. మీ పేరేమన్నారు? కృష్ణవేణి. కృష్ణవేణి గారు, మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడుగుతా. దానికి ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే నేను ఈ బ్యాగ్ ఇస్తా. ఈ బ్యాగ్ మీరు అక్కడ నిల్చొని అక్కడికి వేస్తే 50,000 రూపాయలు ఇలా వస్తే అప్పుడు చెప్తా. ఓకే కృష్ణవేణి గారు వినండి. పురాణాల ప్రకారం శనిదేవుడు తండ్రి హూ ఇస్ ఇట్? సూర్యనారాయణ. సూర్యనారాయణ స్వామి. ఏ సూర్యనారాయణ? పైన సూర్యనారాయణ స్వామి. ఫైనల్ గా చెప్పండి. శనిదేవుడు తండ్రి ఎవరు? నేను అనుకుంటున్నాను అయితే సూర్యనారాయణ స్వామి. అండ్ దట్స్ ది రాంగ్ ఆన్సర్. అంటే కొడతారు. రైట్ ఆన్సర్. 50,000 ఎట్లా వస్తాయి నేను చెప్తే ఇప్పుడు 500 నుంచి 50,000 గెలుచుకోవచ్చు అని చెప్పిన. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ అట్లా వేసినావు అనుకో టార్గెట్ లో. నువ్వు డైరెక్ట్ ఇలాంటి హెల్ప్ లేకుండా చెప్పినావు కాబట్టి 1000 రూపాయలు ఇస్తా. లేదు అటు తిరిగి ఆ టార్గెట్ వేసినావు అనుకో 5,000 ఇస్తా. లేదు అటు తిరిగి నేను బాక్స్ మీద ఎక్కడన్నా వేస్తా అని అంటే 1,500 ఇస్తా. లేదు 50,000 ఇస్తా. ఆ బాల్కనీ నుంచి వేయాలి. వేయలేనండి. మరి 4 ఆప్షన్లు ఇచ్చిన ఏది కావాలా? వేస్తాను ఇట్లనే. అమ్మో అలా కూడా వేయను. వెనకాల తిరిగి డబ్బా మీద ఏడన్నా వేయచ్చు. అమ్మో కింద పడిపోతే ఇటు సైడ్ అప్పుడు ఏది రాదు కదా. ఏది రాదు. ఈ నుంచి డైరెక్ట్ టార్గెట్ వేయాలి 1000 రూపాయలు. అదే అటు తిరిగి వేస్తే బాగుండేది కదా. అటు అసలే పడదు. ట్రై చేద్దాం. ఇప్పుడు ఎట్లన్నా ఛాన్స్ పోయింది కదా. అటు తిరిగి డబ్బా మీద ఎక్కడనే 1000 రూపాయలు ఇస్తాయి. ఇప్పుడు కూడా ఇంకా ఛాన్స్ ఉంది. చెప్పలే అంటే ముందే మైండ్లో ఉంటే ఎడబడుతుంది. అది ముందే పడుతుంది అని సూర్యనారాయణ స్వామి దండం పెట్టుకుని వేయాలి. మీరు ఆన్సర్ కరెక్ట్ గా ఎవరు హెల్ప్ లేకుండా చెప్పారు కాబట్టి నాది మంచి మనసు కాబట్టి 500 రూపీస్. ఇక్కడ నుంచి ఈ ప్రోగ్రామ్ కోసం తొందర రెడీ చేసి వచ్చారు కానీ బ్రేక్ఫాస్ట్ మర్చిపోయారు తినడం. ఎవరు? రెండమ్మా. మా ప్రోగ్రామ్ కోసం ఇంత బాగా రెడీ అయ్యో కానీ బ్రేక్ఫాస్ట్ చేయలేదా? బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్ కదండి. కానీ బ్రేక్ఫాస్ట్ మిస్ చేసి వచ్చారు కాబట్టి మా షోకి మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. క్వశ్చన్ ఏంటంటే ఏ జీవి యొక్క చెవులు దాని పొట్ట భాగంలో ఉంటాయి? పొట్ట భాగంలో ఉంటాయి చెవులు. క్యాంగరు. కంగారు. కంగారుకి చెవులు పొట్ట దగ్గర ఉంటాయా? అది కంగారు పిల్ల నాన్న. లోపల పొట్ట దగ్గర ఉంటది, చెవులు ఉండవాడా?
తెలీదా? ఎంతమంది తెలుసా? ఓ ఓ ఓ ఓ ఎంతమంది తెలుసా? ఒక్కరి మేడం ఇట్రండి. మీ పేరు మేడం? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు చెప్పండి ఆన్సర్. తాబేలు. తాబేలు ఇస్ ది రాంగ్ ఆన్సర్. మీరేమనుకుంటున్నారు? కంగారు రాంగ్ ఆన్సర్. క్లూ ఇస్తున్నాయి, ఇద్దరికి ఇస్తున్నాయి. కీటకం అంటే పురుగు. మడత కాజా బాగా తింటది. ఈగ కాక్రోచ్. మడత కాజా తెలుసా? మడత ఫ్రాగ్. అందరికి వచ్చింది, మీ ఇద్దరికి రాలే. మడత కాజా. శోభ గారు ఆన్సర్ చెప్పండి. మిడత ఇస్ ది రైట్ ఆన్సర్. మిడతకి చెవులు తన పొట్ట భాగంలో ఉంటాయంట. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఎస్ అండి. ఒకటే ఛాన్స్, అందులో పడితే 500 వస్తాయి. నెక్స్ట్ వాట్స్ యువర్ నేమ్? ఐశ్వర్య. ఏంటి ఫ్యూచర్ ఏం చేద్దామని? డాక్టర్ అవుదామని. అంటే ఎంపీసీ చదువుకోవాలి బాగా. భారతదేశంలో ఏ రాష్ట్రం శ్రీలంకకి చాలా దగ్గర ఉన్న రాష్ట్రం ఏంటి? తమిళనాడు శ్రీలంకకి దగ్గర ఉన్న రాష్ట్రం. లాక్ కర్ దియా జాయ్. అంటే తమిళనాడుకి వెళ్తే ఆల్మోస్ట్ శ్రీలంకకి వెళ్ళిపోయినట్టేనా? మరి కర్ణాటక. నీకు ఆప్షన్స్ ఇవ్వమంటే ఆప్షన్స్ ఇస్తా. ఓకే, 3 ఆప్షన్స్. ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కర్ణాటక అండ్ ఆప్షన్ సి ఢిల్లీ. 3 చెప్పు, ఢిల్లీ కూడా చెప్పు. ఇప్పుడు ఏమి అడగ నిన్ను. ఫైనల్ ఆన్సర్ ఇస్ తమిళనాడు. శ్రీలంకకి చాలా దగ్గర ఉన్న రాష్ట్రం. రైట్ ఆన్సర్. ఓకే, క్లూస్ ఇచ్చిన తర్వాత ఆన్సర్ వచ్చింది కాబట్టి 500 డైరెక్ట్ టార్గెట్ వేస్తాయి. గో ఫర్ ఇట్. నానా నీ ఫ్రెండ్స్ అంటే ఇంత వృద్ధులు వచ్చారండి నానా. వెళ్ళినా బంగారం. టీమ్ లో ముగ్గురు ఉన్నారు కాబట్టి గేమ్ ఏంటంటే ఈ రింగ్స్ ఈ పోల్ నుంచి ఈ పోల్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. మీ ముగ్గురు మధ్యలో కనెక్షన్ స్ట్రాంగ్ గా ఉండాలి. కనెక్షన్ వీడిపోవద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళు చెయ్యి ఆ రాడ్ ని పట్టుకోవాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు చెయ్యి రాడ్ ని పట్టుకోవాలి, మధ్యలో ఉన్న వాళ్ళు ఇద్దరు చేతుల్ని పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఈ రింగ్లు ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. ఎవరైతే 1 minute లో ఎక్కువ రింగ్స్ అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళే విన్నర్. మధ్యలో చెయ్యి విడిపోయినా ఆ రాడ్ కి చెయ్యి తీసేసినా మీరు వేస్తారు, కానీ లాస్ట్ కి నేను కౌంట్ చెయ్య. గాట్ ఇట్? అర్థమైంది కదా? మీతో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కొనుకే పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే. టోటల్ గా ఎన్ని వేసారు మీరు? 8 and 9 వేసారు, కానీ దీంట్లో మైనస్లు ఉన్నాయి. ఇక్కడ చెయ్యి స్టిఫ్ గా పెట్టాలి అని చెప్పాను, కానీ 2 times చెయ్యి తీసేసి మరి వేసింది. 9 - 2 is 7. రూల్స్ ఆర్ రూల్స్ ఫర్ ఆల్. 7 is a good score, బట్ చూద్దాం. వీళ్ళు కూడా మీలాగానే ఫాస్ట్ గా ఆడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి ఆడితే వాళ్ళు గెలుస్తారు. ఆల్ ది బెస్ట్. వచ్చేయండి మేడం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 go. मेरा छोटा दिल लुटा 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 लुट गई मोनिका
4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6. ఒక్కటేస్తే డ్రా అయ్యేది. కానీ మీరు చాలా టైం వేస్ట్ చేశారు. చాలా కాంప్లికేటెడ్ వే. వాళ్ళని చూసిన తర్వాత మీకు గేమ్ ప్లాన్ ఒకటి ఉండాలి, కానీ అది చేసుకోలేదు మీరు. కాబట్టి 7 వేశారు. ముందాడిన టీం రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3,000 రూపాయలు. రామంతపూర్ హైదరాబాద్ లో ఎన్ని సార్లు వచ్చినా అదే ఎనర్జీ, అదే ఎంటర్టైన్మెంట్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు